వేదికను పంచుకోనున్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, గురువర్యులు లాంటి వాళ్ళు, సీనియర్లు రవీంద్రబాబు గారు, అదేవిధంగా మరియు అసోసియేషన్ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, అదేవిధంగా మన రమేష్, తహసీల్దార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాములు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ మరియు రమేష్ పాక, అదేవిధంగా అన్న బాలరాజ్ అన్న, పెద్దలు గతంలో ఎన్నోసార్లు చర్చించే వాళ్ళం రెవెన్యూ గురించి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు. అలాంటిది ఈ విషయంలోకి వచ్చేటప్పుడు చట్టం ఆవశ్యకత గురించి మొత్తం చెప్పాల్సిందంతా అందులో ఉన్నది విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది సునీల్ అన్న. ప్రధానంగా ఇక్కడ నేను ప్రస్తావించాల్సిన విషయాలు ఒక 3 అనుకుంటున్నా. మొదటగా ఈ అవకాశం రావడం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిర్వీర్యం అయిపోయిన రెవెన్యూ వ్యవస్థని నిలబెట్టాలంటే, గ్రాస్ రూట్లో నుంచి తీసుకురావాలంటే చాలా కష్టమైన సమస్య నుంచి తీసుకురావడం అవకాశం వచ్చిన ఈ ప్రభుత్వ పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారికి, అదేవిధంగా గౌరవనీయులు రెవెన్యూ మంత్రి వర్యులకి చాలా మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే రెవెన్యూ శాఖ ఈ రకంగా నిలబడుతూ రైతులకు సేవ చేసే అవకాశం మరొకసారి రావడం అనేది చాలా గొప్పమైన విషయం. అందులో ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మీకు తెలుసు 4.5 సంవత్సరాలు డిపార్ట్మెంట్కి దూరంగా ఉండి తిరిగి డిపార్ట్మెంట్లోకి రావడం, దాంతోనే రెవెన్యూ ప్రక్షాళన డిపార్ట్మెంటు ధరణి ప్రక్షాళనతోని కమిటీని ఆవిర్భవించటం, దాంట్లో భాగస్వామ్యం కావటం, దాంట్లో ప్రధాన పాత్ర సభ్యులతో నేను కలిసి ఉండటం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతుండేవాళ్ళం. ఈ 4 సంవత్సరాలు నేనేం ఖాళీగా లేను. 4.5 సంవత్సరాలు నేను సునీల్ అన్న ఎన్నో ప్రజల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మేము చెప్తూ ఉండేవాళ్ళం, ఇక్కడ ఈ ప్రభుత్వం ఉందంటే ఎంతో కొంత మా పాత్ర కూడా ఉందని మేము చాలా సందర్భాల్లో మాట్లాడుకునేవాళ్ళం. ప్రజలలోకి వెళ్ళి భూ న్యాయ శిబిరాల పేరుతోని, అదేవిధంగా రైతు సేవా ఫౌండేషన్తో రైతుల దగ్గర పోయి సేవ చేసుకునే కార్యక్రమం కోసం అన్న చైర్మన్గా, నేను ప్రెసిడెంట్గా రైతు సేవా ఫౌండేషన్ని స్థాపించడం, ఒక ఇట్లా కార్యక్రమాలతోనే మేము చాలా బిజీగా ఉండేవాళ్ళం. అందరూ అనుకునేవాళ్ళు శాఖకు దూరం అయిపోయారు, వీళ్ళకి ఏం తెలుసు అని. కానీ గ్రాస్ రూట్లో జరుగుతున్న సమస్యలు, ధరణి తెచ్చిన ఇబ్బందులు, వారి యొక్క ఆ రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో నేను గత 20 సంవత్సరాల సర్వీసులో చూడని కొత్త సమస్యలని చూడటం జరిగింది. అందరు మాట్లాడుతూ ఉంటారు, మేము రికార్డులని 1,50,00,000 ఎకరాలని రైతులకు ధరణిలోకి ఇచ్చినామని. ఈరోజు అది పట్టాభూమి కాదు. అదే అన్న చెప్పినట్టు 1936, 48, 71 అప్పటికే మన అందరికీ పడదారు పాస్బుక్లు. ఈ ధరణి వల్ల గతంలో ఉన్న భూమి కన్నా 1 గుంట భూమి ఏమైనా అదనంగా యాడ్ అయిందా? 1 గుంట భూమి కొత్తగా ఏమైనా వచ్చిందా? ఎవరికైనా వారసత్వంగా వచ్చిన భూమి కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. కానీ అలాంటి మనం చెప్తుంటే మన బాధ అనిపిస్తుంటుంది. అరే పట్టాభూమి ఎక్కడ, పట్టాభూమి ఈ ధరణి వస్తే ఏంది, ఆర్వార్ వస్తే ఏంది, ఏదైనా అల్ల ఎక్కాల్సిందే. కానీ కొత్త సమస్యలు ఎందుకు వచ్చినాయి అనేది ఏ రోజు మనం పరిశీలించలే. కొత్త సమస్యలు ఎలాగా విపరీతంగా పుట్టుకొచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ అంతకుముందు గొప్ప, తర్వాత డిపార్ట్మెంట్ని విమర్శించడం, అది గత పెద్దలకి అది ఎట్లా వచ్చిందో మనం చాలా బాధాకరమైన విషయం. ఇకపోతే ఈ చట్టం రూపకల్పనలో ప్రధాన పాత్ర అంటే ముగ్గురని చెప్పడం కన్నా కూడా ఒక్కడే అని చెప్పాలి. ఎందుకంటే చట్టాన్ని తయారు చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు.
చట్టం తయారైన తర్వాత సూచనలు సలహాలు ఇవ్వటం పెద్ద కష్టమైన పని కాదు. మనకు చాలా సందర్భాలు అంటాం, పై ఆఫీసర్ మొత్తం డ్రాఫ్ట్ తయారు చేసుకొని పోయిన తర్వాత దిద్దుతాం 2-3 కరెక్షన్ చేస్తే గొప్ప కాదు. ఫస్ట్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయాలి. డ్రాఫ్ట్ తయారైతే మనం ఎన్నైనా యాడ్ చేయొచ్చు ఫీచర్స్. ఆ డ్రాఫ్ట్ కష్టపడి దాని వెనకాల 45 గంటలు అంటుండు కాదు, దానికి చెప్పిండు 20 సంవత్సరాల అనుభవం. 20 సంవత్సరాల అనుభవాన్ని అక్కడ చట్టం రూపంలో భూమి మీద పనిచేస్తున్న ఒకే ఒక వ్యక్తి, దేశంలో ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడంటే అది భూమిసునిలే. నేను గర్వంగా చెప్పగలను, ఎందుకంటే తనతో పాటు ఉన్నా కాబట్టి, తనతో పాటు నడుస్తున్నా కాబట్టి. మేము ఎన్నో సందర్భాల్లో దరిదాపుగా 10 సంవత్సరాలైంది రెవెన్యూ పత్రిక స్థాపించి. రెవెన్యూ పత్రికలో ఏ రోజు ఏ క్షణము కూడా ఏ నెల కూడా అన్న ఆర్టికల్ లేకుండా లేదు. తెలుగులో అచ్చ తెలుగులో చట్టాలని రూపొందించి ఏదైతే రెవెన్యూ పత్రికలో తీసుకురావడానికి ప్రధాన పాత్ర అన్నది ఉంది. అలాంటి చట్టాన్ని రూపొందించి అవకాశం ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ని కుక్కట వేళ్లతోని పోయిన తర్వాత తీసుకురావడం అనేది అది అన్నకే దక్కుతుంది. ఎందుకంటే అందులో సెక్షన్లన్నీ ఎక్స్ చేస్తాడు, వై చేస్తాడు, వై నుంచి ఎక్స్కి వస్తుంది, ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ అది కాదు. ప్రధానంగా మనం గొప్పగా చేసిన వ్యక్తులని మనం గొప్పగానే చూడాలి. అన్న ఇందాక అన్నాడు, విమర్శించడం ఈజీ, ఎవరైనా విమర్శలు చేయడం ఈజీ, కానీ సొల్యూషన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. కానీ అందుకే ప్రజల ముందుకు ఎందుకు తీసుకెళ్ళాం? ఇది ముసాయిదాలు ప్రజలు సలహాలు ఇస్తారా? ప్రజలకి ఏం తెలుసు? ప్రజలు ఇవ్వగలుగుతారా? వాళ్ళకి ఏం చట్టాల మీద అవగాహన ఉంది అని అంటారు. కాదు, ఇది అనేది ఒక 21 రోజుల పాటు దీని మీద ప్రజలకి అవగాహన, ప్రజలకు జరుగుతున్న లాభాలు నష్టాలు ప్రజలకు కూడా తెలియాలనే ఇది ముసాయిదా అని ప్రజలలోకి తీసుకుపోవడం అనేది. ప్రజల నుంచి చట్టం వస్తే దానికి చాలా పటిష్టంగా ఉంటుందని, ఏదో 4 గోడల మధ్య 2 కలిసి కూర్చోనో 3 కలిసి కూర్చోనో తయారు చేసి ప్రజలకు వదిలితే కాదు అనే ఉద్దేశంతోనే దీన్ని ముసాయిదా బిల్లుగా మాత్రమే ప్రజల్లోకి విడవడం జరిగింది. ప్రతి విషయం మీద చర్చించవచ్చు, ప్రతి వేదిక మీద డిబేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ డిబేట్ చేస్తున్న సందర్భంలో ఎన్నో కొత్త విషయాలు తెలియచ్చు. నేను అన్న మాట్లాడుకుంటున్న సందర్భాలు ఎన్నో సందర్భాలు అనుకున్నాం. అన్ని విషయాలు మాకు తెలియాల్సిన అవసరం లేదు, అన్నీ మాకే వచ్చనే అహంకారం కూడా మాకు అవసరం లేదు. ఇట్లుంటే బాగుండని ఎవరైనా సూచన ఇస్తే అది అద్భుతంగా చేయగలం. కానీ అదిలో పెట్టింది బాగలేదు, బాగలేకపోవచ్చు, కానీ ఏం బాగుంటుందో ఎక్కడుందో చెప్పాలి, ఎట్లా చేస్తుందో బాగుండాలి. ఎప్పుడు ఒకే రకంగా ఉంటామని కాదు, మన వ్యవస్థను మార్చుకోవచ్చు. అన్న చెప్పిండు 5 సార్లు మన చట్టాన్ని తయారు చేసుకోవడానికి అవకాశం దొరికింది, ఇప్పుడు 5వ సారి అని. అప్పుడు ఉండే కదా రికార్డింగ్ అథారిటీ, అప్పుడున్న అథారిటీ ఇప్పుడు మార్చుకోవచ్చు కదా. అవకాశం వచ్చినప్పుడు మనం మార్చుకోవాలి, ఫీచర్స్ యాడ్ చేసుకోవాలి. అట్లా మనం చట్టాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ప్రధానంగా ఉద్దేశం చర్చించే కార్యక్రమం పెద్దలను పిలిచింది కూడా మొదటిసారి. అసలు టైం కూడా లేకుండా 24 గంటలు చట్టాన్ని అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టిన తర్వాత ఒక కార్యక్రమం అంటూ ప్రధానంగా మన నుంచి ముందుకెళ్ళాలి. అంటే అక్కడ నుంచి వస్తే అసలు చట్టం గురించి వివరించే అవకాశం మాకు ఇంతవరకు రాలే. ఎందుకంటే చట్టం గురించి వివరించకపోతే అవతల వాళ్ళకి ఏముందో అర్థం కాదు. ఫస్ట్ చట్టం గురించి వివరించిన తర్వాత ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది, అదేవిధంగా అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో మొదటి కార్యక్రమాన్ని టైం లేకపోయినా నిన్న ఈవినింగే డిసైడ్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే చట్టము ఒకలాగా పోతుంది డిస్కషన్, అది ఉండొద్దనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన పాత్ర అన్నకు అవకాశం ఇవ్వటం గొప్పగా మనం భావించాలి మన ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని. ఎందుకంటే ఐఏఎస్ అంటేనే అన్నీ నాకే తెలుసు, ఎవరిని దగ్గరకు రానియరు, చాలామంది కూడా ఇగోస్ ఎక్కువ ఉంటాయి.
అలాంటివన్నీ పక్కన పెట్టి పూర్తి స్వేచ్ఛ సునీల్ అన్నకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ ఏమన్నా ఉన్నా కూడా ఒక అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని యాడ్ చేయటం జరిగింది. అందులో పెట్టిన వాటిలలో మొత్తం 90% జస్ట్ 10% మా వంతు ఒక మార్పులు చేర్పులు జరిగినాయి తప్ప 90% చట్టంని రూపొందించడంలో 18 రాష్ట్రాల R1 యాక్ట్ని తెప్పించుకొని దాని ప్రింట్లు తీసి మొత్తం చదివి లైన్ టు లైన్ యాడ్ చేసి చుట్టే ఆ రకంగా చట్టాన్ని తయారు చేయడానికి ఆయనకు అంత టైం పట్టింది, అన్ని అవర్స్ పట్టింది. మేము కూర్చుంది 50 గంటలే కావచ్చు. దరిదాపుగా దాని వెనకాల ఎన్ని రోజులు తయారు చేసిండో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వేదికల మీద నేను ఇప్పుడే వస్తూ సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతూ తెలియదు, ఎందుకంటే చట్టము ఏముందో అనేది ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఇందాక చెప్పిండు 3 విషయాలు, ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్, ఇంకొకటి ఆబాదీ ల్యాండ్స్కి సంబంధించి. అది అద్భుతమైన, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లాంటిది ఎంతో మేధావులు ఆలోచించి పెట్టింది, అది ఒకే రోజు రాలే. అట్లాంటి చట్టంలో ఇక్కడ కూడా మనం ఆటోమేటిక్గా తెచ్చుకుంటే రేపు భవిష్యత్తులో టైటిల్ యాక్ట్ కావచ్చు, రేపు భవిష్యత్తులో అన్ని చట్టాలు కలిపి ఒకటే చట్టం తయారు చేసుకున్నప్పుడు సందర్భాలు కావచ్చు, రికార్డు తయారు చేసుకోవడానికి అవకాశం కావచ్చు, ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే ప్రతి సెక్షన్ని ప్రతి లైన్ని యాడ్ చేస్తూ పోయినాం. పేజీలతో సంబంధాలు లేదు, 100 పేజీలు 1000 పేజీలు ఉంటాం కాదు, కానీ అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి. మనం ఒక సెల్ ఫోన్ తయారు చేస్తే ఈరోజు యాపిల్ ఫోన్ ఎందుకు వాడతాం, సెక్యూర్ ఉంటుందని, దీనికన్నా ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి వేరే సెల్ ఫోన్లల్లో. బట్ కానీ ఆ ఫీచర్స్ని మనం యాడ్ చేసుకొని భవిష్యత్తు తరాలకి, ఇప్పుడు ఈరోజు ధరణి పేరు ఉంటుంది, రేపు భూమాత ఉంటుంది, ఎల్లుండి ఇంకోటి భూమి మా భూమి వస్తుంది, ఇంకోటి మీ భూమి వస్తుంది, ఇంకోటి భూభారత్ వస్తుంది, ఇంకోటి వేరేది వస్తుంది. కానీ చట్టంలో ఎక్కడ కూడా పేర్లు పెట్టలేదు. R1 పోర్టల్ అన్నాం అంతే. పోర్టల్కి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఈరోజు గవర్నమెంట్ ప్రెస్టేజ్, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఎప్పుడు శాశ్వతం కాదు. గవర్నమెంట్లు వచ్చిన తర్వాత పేర్లు మార్చుకుంటుంది. గతంలో మనం చూసిన వెబ్ల్యాండ్ చూసినాం, మా భూమి చూసినాం, ఆంధ్రప్రదేశ్లో మీ భూమి చేస్తుంది, ఇంకొకడ వేరే చేస్తుంది. అంతకుముందు భూభారతి పేరుతో సర్వేలు చేసినాం. పేర్లు ఏదైనా కావచ్చు, వెబ్సైట్ అది, వెబ్సైట్కి ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు. కానీ చట్టానికి వెబ్సైట్కి ముడిపెట్టద్దు, చట్టంలో పేర్లు పెట్టద్దు. ఇక్కడ గతంలో జరిగింది చట్టమే పేరులో పెట్టి వచ్చేసింది. పేర్లు అనేది పోర్టల్, దట్ ఈజ్ ఓన్లీ రికార్డు మెయింటైన్ చేయని ఒక పోర్టల్, ఎలక్ట్రానిక్ పోర్టల్. దాంట్లో ఈజీ యాక్సెస్ కోసం చేసుకున్నదే. ఆ ఈజీ యాక్సెస్లో ఎన్నైనా మార్పులు చేర్పులు చేయడానికి కింద రికార్డింగ్ అథారిటీ రికార్డింగ్ చేసే మార్పులు చేర్పులతోనే వాళ్ళకి ఎక్కుతుంది. దాన్ని మనము జనాలకి తెలియకుండా జనాలని R1 యాక్ట్ అంటే, ఇప్పుడు జనాలకు R1 యాక్ట్ ఏంటి, ధరణి యాక్ట్ కదా అని ప్రజలకు కామన్ మ్యాన్కి తెలిసే విషయం వచ్చింది. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే సామాన్యులకు కూడా అర్థం కావాలి, సామాన్యులకు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశం. ఈ చట్టం ముసాయిదా చర్చ జరుగుతున్నప్పుడు సందర్భంలోనే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది తేడా తెలియాలి. తేడా తెలియకపోతే ఏమవుతుందంటే వాళ్ళు తెచ్చిరు కాబట్టి వాళ్ళది తీసేసి వీళ్ళు తెస్తున్నారు, అంతే కదా. ఎవరైనా అదే మాట్లాడుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీగా డీటెయిల్డ్గా చెప్పారు. పిన్ టు పిన్ చట్టము, చట్ట ఉద్దేశాలు, రికార్డుకి సంబంధించింది సెక్షన్ టు సెక్షన్ చెప్పడం జరిగింది. నేను ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు, అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ అంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంగ్తన్. తప్పులు జరుగుతూ ఉంటాయి, సహజం, అది చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. జరుగుతున్న సందర్భాల్లో దాన్ని మార్చుకుంటూ పోవడాలు తప్ప దాని వ్యవస్థలనే నాశనం చేసే వ్యవస్థకు రావద్దు. అందుకే వ్యవస్థని ఎప్పుడైనా పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజలకు కూడా సేవలు అంతా ఈజీగా యాక్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది రెండు విషయాలు. ఒకటి, ఈ చట్టాన్ని, దృక్పథాన్ని, తయారు చేసిన విధానాన్ని విమర్శించకుండా దయచేసి గొప్ప సలహాలు, ఇగో పలానా దగ్గర ఇట్లుండే, పలానా రాష్ట్రంలో ఇగో ఈ లైన్ బాగుండే,
మన దేశంలో ఇది బాగుండే, ఒక చిన్న సలహా, ఒక చిన్న సూచన, పోర్టల్ ఓపెన్ చేసి 24 గంటలు లేదు, అందులో 300 400 అప్లికేషన్స్ అప్లై చేశారు, వచ్చినాయి మెసేజ్, ఒక్క సూచన లేదు అలా, సమస్యలే. అది పెట్టిన పోర్టల్ ఉద్దేశం ఏంది, మెయిల్ క్రియేట్ చేసిన ఉద్దేశం ఏంది తెలియ, మొత్తం అన్నీ 24 గంటల్లోనే 300 వచ్చినాయి. అందులో చూస్తే ఒక్కటి అంటే ఉపయోగించుకోవడానికి ఇప్పుడు దాని పోర్టల్లో దాని మెయిల్ని కనీసం ఓపెన్ చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చినారు. అంతా మన సమస్యలు చెప్తున్నారు. సమస్యలు చెప్పడానికి కాదు దాన్ని పెట్టింది, సూచనలు సలహాలు ఇవ్వడానికి. సెక్షను కొత్తగా ఉంది, ఇది బాగుంది అని పొగడకపోయినా పర్వాలేదు, కానీ విమర్శించకుండా కొత్త సూచనలు ఇవ్వాలని మిమ్మల్ని మీ ద్వారా కోరుతున్నా. రెండోది రెవెన్యూ శాఖ. మీకు తెలుసు రెవెన్యూ శాఖ పరిస్థితి ఏందో మీకు తెలుసు, గతంలో పరిస్థితి ఏందో తెలుసు. చేయాలన్నా చేసే పరిస్థితి లేకుండా పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితులు తెలుసు. గతంలో నేను చేసినప్పుడు పరిస్థితులు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నుంచి రెవెన్యూ సమస్యలను పరిష్కరించే వ్యవస్థ నిర్వీర్యమైపోయి రాష్ట్ర స్థాయికి వచ్చిన సమస్యలు మనకు తెలుసు. అట్లాంటిది ఈరోజు మెట్టు నిర్మించాలంటే అంత ఈజీ పని కాదు. కాబట్టి అందులో విలేజ్ అకౌంట్స్ని యాడ్ చేయడం జరిగింది. అదే ఎట్లా యాడ్ చేస్తారు, ఎట్లా వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఏం చేస్తారు అనే ఉద్దేశంలో పోతే దానికి సంబంధించిన అన్నీ కూడా రూల్స్లో వాటిలలో ఫ్రేమ్ అవుతాయి. ఇక్కడ శాఖ బలిష్టంగా ఉంటే ప్రజలకి సర్వీస్ అందుతుంది. గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉండాలనేది అందరం భావిస్తున్నాం, అది అందరూ కోరుకునేది. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క ఆ రెవెన్యూకి సంబంధించిన భూములకు సంబంధించిన ఒక వ్యక్తి ఉంటే ఈరోజు ఎదురుగా కనపడగానే అడగడానికి అవకాశం ఉంటుంది, ఏమైంది నాదని. 2 సార్లు అయితే 3వ సారికి ఆయనకే ఏందో చెప్పాలా ఆన్సర్, ఏదో ఒకటి ఎస్ ఆర్ నో. కాబట్టి అక్కడ ఎవరు గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళు ఏం మార్చడానికి కూడా ఏమీ అవకాశాలు ఈ చట్టంలో ఎక్కడా లేవు, ఉండవు కూడా. అది భావించాలి. ఎందుకంటే మనం అనుకుంటాం మన ఇంట్లో కూడా పిలవగానే బెల్లుగొట్టగానే ఒక మనిషి వస్తే బాగా అనిపిస్తుంది, పిలవగానే మన ఆఫీసులో బెల్లుగొట్టగానే ఒక మనిషి రావాలనిపిస్తుంది. ఊర్లో ఉండేవాడికి మండలానికి పోయి రాష్ట్రానికి పోయి అడగాలంటే అంత ఈజీయా? సామాన్యుడికి తెలుస్తుందా? సీసీఎల్ ఏంటో తెలియదు, కలెక్టర్ ఏంటో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. పాపం చాలామంది వస్తుంటారు, నేను సీసీఎల్కి ఎక్కడి నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తుంటారు. సార్ నాది ఈ సమస్య, అసలు నీకు ఇక్కడ ఎట్లా ఈ ఆఫీస్ ఎట్లుంది, ఎట్లా తెలుసు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? చిన్న సమస్యలకి పాపం చిన్న సమస్యలకి సీసీఎల్ దాకా సార్ అక్కడ వాళ్ళు పని చేయట్లేదు సార్, అక్కడ చేయట్లేదు సార్ అంటే పరిస్థితి చేయడానికి వాళ్ళు లేదు అని వాళ్ళకి తెలియదు, చేయడానికి అవకాశం లేదని వాళ్ళకి తెలియదు. సార్ ఎంఆర్ఓని కలిస్తే కాదంటుండు సార్, కాదనే విషయం ఆయనకు తెలియదు, చేయటానికి చట్టంలో లేదు అని ఆయనకు తెలియదు. అట్లా ఆ రకంగా సామాన్యుల్ని మనం హైదరాబాద్ దాకా పాపం మనం ఎప్పుడో ఏడాది తిరిగి వస్తాం, సాయంత్రం 7 దాకా కూడా అట్లనే కూర్చుంటాడు ఆ సమస్య చెప్పుకుందామని. అప్పటికప్పుడు కాగితం పెడితే పోతాడు తీసుకొని, అదే ఆ కాగితమే ఆర్డర్ అనుకుంటాడు మనం పెట్టిన కాగితాన్ని. అంటే వాళ్ళకి ఎంత ఘోరమైన పరిస్థితులు ఉందంటే, రైతులను చూస్తే, రైతు కుటుంబం నుంచి వచ్చినాం మనం, మన తల్లిదండ్రులు ఎంత బాధపడితే, ఎంత భూమిని ఒక కనీసం పక్కన గెట్లు, చిన్న గెట్టు పంచాయతీలని మనం ఊర్లలో చూస్తుంటాం. ఇప్పటికి కూడా గెట్టు పంచాయతీలు ఉంటాయి. మా నాన్న ఫోన్ చేస్తుంటాడు, పక్కోడు గెట్ కబ్జా చేస్తుండు, ఏం చేస్తున్నావు నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, నువ్వు ఏం చేయలేవా అని. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్న పంచాయతీలకి ఎవరిని అడగాలో తెలియని పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి ఇది. కాబట్టి దీనిని మనము అందరం కూడా ఒక భుజాన ఎత్తుకొని దీని ఆవశ్యకత, దీని నేపథ్యం, చట్టం ముసాయిదాపై ఏం జరుగుతుంది, ఎలాంటి సూచనలు ఇవ్వాలని ఎవరికైనా తట్టొచ్చు, నిద్రలో రావచ్చు, లేవుతున్నప్పుడు రావచ్చు, ఎవరైనా మంచోళ్ళు ఇవ్వచ్చు సలహా, అవి ఇవ్వండి. నేను కోరేది అదే. ఈ వేదిక మించి మిమ్మల్ని కోరుతున్నది ఒకే ఒక విషయం, విమర్శించటాలకు కాకుండా
ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది ఏదన్నా ఉంటే చాలు అందులో చట్టంలో పెట్టడానికి ఎవ్వరికీ భేషజాలాలు లేవు, ఎవరికీ ఏమీ లేవు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ సెక్షన్ని యాడ్ చేయడానికి, ఖచ్చితంగా చేయడానికి, ఆ విధి విధానాల లోపల లోబడి ఉన్న ఖచ్చితంగా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. అదే విషయం చెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మేధావులను కావచ్చు, ఇక్కడ రిటైర్ అయిన ఆఫీసర్లను కావచ్చు, మీ అందరి ద్వారా ప్రజలకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మొదటగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చట్టం లోపలికి వెళ్ళకుండా వారికి వచ్చిన సూచనలు మరీ రిపీట్ చేయకుండా వారికి వచ్చిన ఆలోచనలని పెద్దలు చెప్పవలసిందిగా ముందుగా మన రవీంద్రబాబు గారు ఈ గతంలో సిసిఎల్ఐ సెక్రటరీగా కూడా చేశారు. సారు చాలా సీనియరు, మన చాలా ముందును దాదాపుగా ఒక 30 సంవత్సరాలు 32 సంవత్సరాల సర్వీస్ అనుభవం రెవెన్యూలో. వారు కింద పడ్డప్పుడు అన్ని పటేల్ పటవారీ వ్యవస్థ నుంచి చూసుకుంటూ వచ్చిన వ్యక్తులు, ఉన్న గ్రామీణ వ్యవస్థలో ఎట్లా ఉంది రెవెన్యూ వ్యవస్థ, చట్టాలు ఎట్లా ఉన్నాయనే దాని మీద డెప్త్గా పోకుండా చిన్న సలహాలు ముందుకెళ్తే సెక్షన్ వారీగా కోడించకుండా ఈ చట్టం లోపలికి పోకుండా దయచేసి అన్నగారు వారి యొక్క సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.